కొన్ని మూవీస్ నీకు స్టోరీతో సంబంధం లేకపోయినా పెర్ఫార్మన్సెస్ చాలా బావుంటాయి. సమ్ రీజన్ వల్లనో ట్రైలర్ చూసినప్పుడు అర్థం కాలేదా? నా తృప్తి యాక్టింగ్ చాలా బాగా చేసిర్రు. అక్కడికొస్తే అట్‌లీస్ట్ ఆ ఎక్స్‌పీరియన్స్ కోసం వెళ్తే అక్కడ వాళ్ళ యాక్టింగ్ చూడొచ్చు నువ్వు. 'సాత్' ఏం చేస్తున్నాడు యాక్టింగ్. సెకండ్ మూవీ జస్ట్ ఎక్స్‌పీరియన్స్ కోసం. అంత నాకు యాక్టింగ్ పైన ఇప్పుడు మనకు కూడా మీకు యాక్టింగ్ పైన ఉంటే ఎన్ని ప్లేస్‌కి ఎన్ని థియేటర్ డ్రామాస్ థియేటర్‌లో ప్లేస్ నడుస్తుంటాయి. అక్కడ ఇక్కడ థియేటర్‌లో ప్లేస్. వాళ్ళు ఇట్లా యాహ్! యూ కెన్ ఐ థింక్ యూ కెన్ సే పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్. నాకు పర్ఫార్మెన్స్ మంచిగా అనిపించింది. ఐ గెట్ ఇట్. యాక్టర్ కాబట్టి మీరు ఆబ్వియస్‌లీ యాక్టింగ్ చేయాలి. దట్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్ ఫ్రమ్ దట్స్ బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. నువ్వు అది ఏ లెవెల్ చేసినావు అనేది నీ థింగ్, అది నీ ఓన్ థింగ్. నువ్వు ఎట్లా పుల్ ఆఫ్ చేస్తావు. నువ్వు ఎంత బాగా చేస్తావు సెకండ్ క్యారెక్టర్‌ని నువ్వు జోకర్ లెవెల్ చేస్తావా? లేకపోతే అన్నది సెకండ్ థింగ్ అదంతా. కొన్ని సో మూవీస్ మీరు అప్పుడప్పుడు మాట్లాడుతుంటే ఎంత జోకర్ బాగా ఉంటాడు. బ్యాట్‌మ్యాన్ మూవీ చూసినావా? బ్యాట్‌మ్యాన్ మూవీలో ఒక బ్యాట్‌మ్యాన్ జోక్ చూసినావా? నేను చాలా ప్రాపర్ తెలుగు అమ్మాయిని. ఓన్లీ తెలుగు సినిమాలు ఓన్లీ తెలుగులో డబ్బింగ్ అయిన సినిమాలు చూస్తా. తెలుగు సినిమాల్లో ఇప్పుడు ఈయన ఉన్నాడు. మన 'స్పైడర్' మూవీలో విలన్. సాయి పొజిషన్ విలన్. ఆయన ఏళ్ళలో స్పైడర్ ఉన్న సినిమాలో విలనా? ఆయన ఇట్లా అంటాడు, ఇట్లా అంటాడు. సూర్య. సూర్య. సూర్య? ఆయన తేజ సూర్య. ఆ భయ యాక్టింగ్ కూర్చుంటే పక్కన తినేస్తారు థియేటర్ అంతా. ఆయన మొత్తం స్క్రీన్ లైక్ ఒకసారి స్పైడర్ మూవీ గురించి పక్కన ఇప్పుడు మళ్ళా విజయ్ సేతుపతి. క్రేజీ అనిపిస్తుంది నాకు ఆ మూవీ సో అంతే మనం ప్లేస్ కి పోయేటోళ్ళం కాదు, మనం థియేటర్ ఆర్ట్స్ కి సో మనకి యాక్టింగ్ మన నుంచి వస్తుంది. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడొద్దంట. యూ కెన్ టాక్ అబౌట్ పర్ఫార్మెన్సెస్, బట్ Performance is good. తమ్ముడు స్టేట్మెంట్ ఏంటంటే Not the లైక్ first నువ్వు thing. యాక్టింగ్ బాగుంది అని చెప్పేసి సినిమాకి వెళ్ళు అంటే చాలా బిగ్ థింగ్. అది చెప్పదు ఆ స్టేట్మెంట్. ఇట్స్ నాట్ వాల్యూ స్టేట్మెంట్. నువ్వు వెళ్ళు, ఇస్ పర్ఫార్మెన్స్ గుడ్ అని చెప్పి కోసం వెళ్ళడం డిఫరెంట్. యానిమే అని చెప్పలేం. ఇట్లా ఏదో రఫ్ యానిమే పిక్సార్ మూవీస్ లా ఎక్స్ప్రెషన్స్ అనిపిస్తాయి, కన్ను చుక్కడి ఆడుతూ అంత డీటెయిలింగ్ ఉండదు. చాప తిరుగుతుంటది జార్లో అంతే. చాప యాక్టింగ్ చాలా సీన్ ఉంటది, స్క్రీన్ టైం చాలా ఉంటది చాపకు అందులో. కానీ మనం ఫీల్ అయినాం చాప యాక్టింగ్ బాగా చేసింది. సో యాక్టింగ్ ఇస్ నాట్ కామన్ మ్యాన్స్ థింగ్. అట్లా అని చెప్పేసి మేమేమో సంథింగ్ వి నాట్ అండర్ డైమింగ్ లైక్ దాన్ని యాక్టింగ్ ఇస్ దేర్ యాక్టర్స్ నాకు ఇన్వాల్వ్ అవుతాం. బికాస్ నువ్వు ఒక యాక్టర్ కి కనెక్ట్ కావడానికి వాళ్ళ యాక్టింగ్ లెవెల్స్ ఉంటేనే మన మూవీలో కలిసే. బట్ దాని ఓవర్ షార్ట్ చేయదు స్టోరీ బికాస్ నువ్వు యాక్టర్ కాబట్టి థియేటర్ చూస్తున్నాను. దట్ ఈస్ ద బేసిక్ టాలెంట్. ఓన్లీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ యాక్టర్స్. నువ్వు స్క్రీన్ రాయరు, రైటింగ్స్ రాయరు, డైలాగ్స్ రాయరు, ఎడిటింగ్ చేయరు. మోస్ట్ కొందరు ఉన్నారు చేస్తారు ఉన్నారు, బట్ కొందరు చేస్తారు. దెన్ దేర్ యాక్టర్, నాట్ ఓన్లీ జస్ట్ యాక్టర్ కదా, దేర్ యాక్టర్ అండ్